ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రాష్. నీ ఇల్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి టియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో ఈ రోజు లక్ష్ములు అందరూ నాతో పాటు సూపర్ గా డాన్స్ చేస్తూ ఎంట్రీస్ ఇచ్చారు. ఎందుకు ఏమిటి ఎలా అని మీరు అడిగే ముందు నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఈ రోజు వరల్డ్ డాన్స్ డే. యో 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 అన్నమాట, అంతర్జాతీయ నృత్య దినోత్సవం. సో ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటే వాడే సూపర్ డాన్సర్ అసలు. సో మనలోని ఆ డాన్సర్ అందరికీ సూపర్ అసలు. సో మనలోని ఆ డాన్సర్ కి ఈ ప్రపంచంలో ఉన్న గ్రేట్ గొప్ప గొప్ప డాన్సర్స్ అందరికీ ఈ రోజు మనం ఎలా థ్యాంక్స్ చెప్పుకుంటామంటే, మీరు ఏ మూమెంట్ చేసినా పోడియం నుంచి ఏదో డాన్స్ చేస్తూనే రావాలి. నా దగ్గర బంగారం తీసుకోవడానికి వచ్చినా, గేమ్ ఆడడానికి వచ్చినా ఏదో స్టెప్ తో స్టైల్ గా రావాలి. ఓకే ఓకే రెడీ? సూపర్. పేర్లు పరిచయాలు. నా పేరు చాందిని రెడ్డి. నేను విజయవాడ నుండి వచ్చాను. చాందిని. విజయవాడ. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కి వస్తున్నాను. గ్రాడ్యుయేషన్ చేస్తుంది పాప. ఓకే, ఆల్ ది బెస్ట్ చాందిని. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అను. హాయ్. నా పేరు హైందవి. నేను హన్మకొండ నుంచి వచ్చాను. హైందవి ఫ్రమ్ హన్మకొండ. సింపుల్ ఉంది. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ప్రెసెంట్ నా బేబీని చూసుకుంటున్నాను. 1 year. బేబీ బాయా గర్లా? గర్ల్. బా, ఎంత అదృష్టమే మీ అందరికి. పెట్టి పుట్టారు. హైందవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ తర్వాత హాయ్. హాయ్ అనసూయ, నా పేరు తన్మయ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఓకే, నేను సిఏ చదువుతున్నాను. సిఏ కోర్స్. బాగా లెక్కలు. చాలా కష్టం, బాగా కష్టపడాలి. చాందిని, హైందవి, తన్మయ్, వెరీ నైస్. చాలా పాష్ గా అలాగే చాలా మీనింగ్ తో ఉన్నా. ఇది ఈ మధ్య సినిమాలో వచ్చిందిగా మిస్టర్ లో, చాలా అందమైన పేరు, అర్థవంతమైన పేరు, అలా ఉందన్నమాట. సో సూపర్. మరి ఇదే నవ్వులతో బోల్డంత బంగారం గెలుచుకోండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గేమ్ లోకి వెళ్ళిపోదామా? yes sure. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి దాని చరణం బాడీ. yes. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు క్వశ్చన్. సో మీకు నేను కొన్ని ఇంగ్లీష్ మూవీ టైటిల్స్ చెప్తాను. బేసిక్లీ హాలీవుడ్ ఫిల్మ్ టైటిల్స్. వాటిని మీరు తెలుగులో తెలుగులో అనువదించాలి. హే, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఫస్ట్ వర్ చాంది, నీకు ఇస్తున్న సినిమా మనందరి ఫేవరెట్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్. యుద్ధం అసాధ్యం. యుద్ధం అసాధ్యమా? మిషన్ కరెక్ట్. నెక్స్ట్ మరి ఏమిద్దాం మనం హైందవికి? బుస్ బుస్ అనకొండ. పెద్ద పాము. పెద్ద పాము. సరే, ఓకే. నెక్స్ట్ మన తన్మయ్కి మిషన్ ఇంపాసిబుల్ 2. ముందే సాధ్యం కానీ తర్వాత సాధ్యం అవుతుందా? తర్వాత ఏం సాధ్యం అవుతుంది? గుడ్ వన్. ఓకే, చాందిని, ఈవిల్ డెడ్. క్రూరత్వమైన చావు. అవునబ్బా, నేను ఇంకేమనుకున్నా తెలుసా? దయ్యం చచ్చింది. అరే అసలు మీనింగ్ ఇదే, క్రూరమైన సావు. బాగా ట్రై చేశారమ్మా. సరే, ఇంకా ఇప్పుడు ట్రైలు గట్రాలు ఉండవు, ఏకంగా బంగారం కురవాల్సిందే. అండ్ అలాగే వీకెండ్ లక్ష్మి కోసం ఇప్పటి వరకు డ్రా బాక్స్ లో 22 గ్రాముల బంగారం ఉంది. సో ఈ రోజే నేను వీకెండ్ లక్ష్మి కోసం ప్రశ్న అడగబోతున్నాను. సో జాగ్రత్తగా ఎపిసోడ్ మొత్తం ఫాలో అయిపోండి. మమ్మల్ని ఫాలో అయిపోండి. మనం ఒకరినొకరు ఫాలో చేసుకుందాం అంతే. ఓకే, రెడీయా? రెడీ. మరి ఇప్పుడు గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా చాందిని కోసం పల్లవి ఆన్ స్క్రీన్. భీమవరం బుల్లోడా పాలు కావాలా,
మురిపాలు కావాలా జింకి చిక్కుం నరసపురం నరసమ్మ నైసు గుందమ్మ నీ చక్కని చుమ్మా జింకి చిక్కుం పచ్చి పాల మీగడ జింకి చిక్కుం అప్పగించు అవడా జింకు చిక్కుం ఓకే సో టైం అక్కర్లేదు ఇలాంటి ఫాస్ట్ పిల్లలకి ఏంటో మేము దీన్ని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలేమో నాకు అనిపిస్తుంది వచ్చిన లక్ష్ములు ఉన్నారే మామూలుగా ఫాస్ట్ గా లేరు పాటలు మొత్తం లిరిక్స్ ని ఆవాహయాన్ని చేసేసుకుని మింగేసి మొత్తం సో ఐ థింక్ టైం పట్టించుకోకుండా యువర్ రైట్ మేబీ లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్ పాలు నైస్ చక్కెర రైట్ ఆన్సర్ నరసపురం నరసమ్మ నైసుగుండ ప్రామిస్ గుర్తుందిగా మళ్ళీ గుర్తు చేస్తున్నా డాన్స్ Okay, చేసుకుంటూ వచ్చేయ్. రావాలి పెదవుల్లోనే దాచావమ్మో ఓకే నెక్స్ట్ టైం దేవి మీకోసం పల్లవి ఆన్ స్క్రీన్ కాలేజీ పాపలు బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఒళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు ఓకే సో అమ్మో 20 సెకండ్లు కూడా అలా టచ్ కూడా అవ్వట్లేదు రైట్ ఆన్సర్స్ అని కన్ఫర్మ్ చెప్పే ముందు ప్యారడీ చేద్దామా ఆ ఖాళీలో కోతి అనే వర్డ్ పెట్టి పాడు ఓకే కాలేజీ పాపల బస్సు ఏ కోతి చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద కోతి మన్మధుడి డిషుం పిడత కింద కోతి రుచి చూడకుంటే కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ లెట్స్ సీ ద కన్ఫర్మేషన్ ఏదో చూద్దామా లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్ పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్యూ C2 ఇష్యూ పప్పు రైట్ ఆన్సర్ వెల్ డన్ ఓకే సో 1 గ్రామ్ బంగారం కంగ్రాచులేషన్స్ Thank you. డన్ పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ముళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మా హలో తన్మయి నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్ మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కోయిల సంగీతంలా డాష్ వినిపించేలా కోయిల సంగీతం కోయిల మధురంగా వినిపించేనా ఇంకా ఇంకా ఎలా ఉంటుంది కోయిల సంగీతం ఎలా ఉంటుంది లిటరల్ గా సౌండ్ ఎలా ఉంటుంది హాయిగా వినిపించేనా అవును కానీ ఎలా ఉంటుంది అయ్యో పాపం ఒకటి మిస్ అయినా 1 గ్రామ్ మిస్ అయినట్టే సో లాస్ట్ ఖాళీ పూరించలేకపోయావు సో నీ గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ కి సరే నీకు బుజ్జి పనిష్మెంట్ ఏంటంటే ప్యారడీ చేద్దాం ఈ ఖాళీలో బురద బురద మల్లెల వాన బురదలోన మనసంతా బురదలా విరబూసేనా కోయిల సంగీతంలా బురద వినిపించేనా బురద వినిపిస్తుందా నాకు ఇప్పటివరకు కనిపించింది ఓకే అమ్మాయి ప్యారడీ అయినా బాగా ఆడావు బట్ మనం అనుకున్నట్టు రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దామా కిలకిలలే చూసావా ఫస్ట్ రైట్ అదొక్కటే కోయిల సంగీతంలా లెట్స్ సీ ద పల్లవి రోజ్ 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 రోజ్
రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా కళ్ళు మన్న మువ్వే నువ్వా నువ్వా సో లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వు. వెరీ వెల్. ఓకే, ఇప్పుడు పాట వేసుకుంటాము. రాజశేఖర్ గారు కనపడాలి నాకు, అందులో నేను అది చేస్తా. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న మువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. ఓకే, సూపర్. చాందిని 2 గ్రాముల బంగారం ఈ రౌండ్ లో రావాల్సిన వచ్చేసాయి నీకు. నెక్స్ట్ ఇప్పుడు హైందవికి చూద్దాం. ఆకు చాటు పింద తడిసే కొమ్మ చాటు గువ్వ తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది ఏం మూడు గోదావరి పొంగొచ్చింది మన్నల్ని ముడిపెట్టింది మళ్ళీ ఒకసారి try ఆకు చేయి. చాటు పింద తడిసే కొమ్మ చాటు గువ్వ తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది మరి పొంగొచ్చింది వేటిను ముడిపెట్టిందట. వేటి అందాల్ని ముడిపెట్టింది అందాల్ని ఆ, ముడిపెట్టిందా? మనల్ని ముడిపెట్టింది మనల్ని. పొంగొచ్చింది Time up. సో ఫస్ట్ 2 కాన్ఫిడెంట్ గా చెప్పారు, లాస్ట్ మనల్ని అన్నారు. అది రైట్ అయితే గ్రామ్ బంగారం, ఇదే రాంగ్ అయితే డ్రాప్ బాక్స్. రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టి పొంగుల్ని ముడిపెట్టింది. సారీ, డ్రాప్ బాక్స్ లో నీ సెకండ్ ఛాన్స్ బంగారం. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు తన్మయ్ ఇందాక నువ్వు నీ గ్రామ్ బంగారం మిస్ అయిపోయావు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. పల్లవి ఆన్ స్క్రీన్. ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఊ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం. ఐ థింక్ యూర్ రైట్. బట్ రైట్ ఆన్సర్స్ చూపించడం కంటే చూద్దాం. విందాం, పాట వేసుకుంటాం, చూద్దాం, డాన్స్ చూస్తాం. వచ్చి హే ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఊ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఏ అంటే ఎత్తు పల్లం యాలమేసి వాలుతారు కుర్రాకుల్లా పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెండ్షిప్ పిడేలు ఆగునా హే ఓరి కయాలి దేవుడో ఓరకట్టి సూపుతోనే సంపుతుంటాడు ఓరి కయాలి దేవుడో గాలితోనే కాలమేసి లాగుతుంటాడు. ఓకే, సో సూపర్. దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. వెరీ నైస్. సో మీ దగ్గర అంత ఉంటే డ్రాప్ బాక్స్ లో 2 గ్రాముల బంగారం ఉంది, విచ్ ఇస్ వెరీ లెస్. బట్ ఇలా అయితే ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ SMS క్వశ్చన్ టైం. ఆ అంటే అమలాపురం ఈ పాట ఏ సినిమాలోనిది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఆర్య, ఆప్షన్ బి ఆర్య 2, ఆప్షన్ సి
100% లవ్. మీరు సరైన సమాధానాన్ని పంపాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ని సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ అడిగే లోపు రివీల్ చేసేస్తాను. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. సో ఆట మొదలు పెట్టే ముందు ప్రశ్న. నాకైతే బోల్డెన్ సార్లు అనిపించింది, బట్ దాన్ని అధిగమించాను. బట్ నీకు ఎప్పుడు అనిపించిందో తెలుసుకోవాలనుకుంటున్నా. దీని అమ్మ జీవితం. గర్ల్స్ కి ఎందుకు ఇలాంటి రూల్స్ అని అనిపించిన సందర్భాలు ఏంటేంటి? చాందిని నువ్వు చెప్పు. సాయంత్రం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడు వంటగదిలోనే ఉండాలా. నీకు వంటలు వచ్చా అంటే? అస్సలు రాదు. మరి అలా ఎలా ఉండవని వంట వచ్చినప్పుడు అప్పుడు కంప్లైంట్ చేయాలి, కానీ సాయంత్రం రూల్ అయితే అవును అనిపిస్తుంది. అవును. నెక్స్ట్ లైక్ బ్రదర్స్ ఉంటారు కదా, ఈ రూల్స్. నువ్వు వాటితో ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు, వీటితో ఎందుకు SMS చేస్తున్నావు, ఈ టైంలో చాటింగ్ ఏంటి, లైక్ ఇలా. వాళ్ళు మాత్రం ఎవరితోనైనా హాయ్ హెల్లోలు. ఇది తప్పు. జాగ్రత్తగా కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటే ఓకే, బట్ ఆ ఫ్రీడమ్ కూడా అవి బ్యాలెన్స్ చేసుకోవాలి. అవును, అప్పుడు అనిపిస్తుంది ప్రతిదానికి రూల్స్ పెట్టినట్టు. ఓకే, నెక్స్ట్ తన్మయ్. స్కూల్లో టూర్స్ వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కంపల్సరీ మీరు అమ్మాయిలమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. ఇంకా సిల్లీగా ఉంటుంది యాక్చువల్గా. సమ్మర్లో అనిపిస్తుంది, ఎందుకంటే మనకి జుట్టు ఉంటుంది, వాళ్ళకైతే హ్యాపీ క్రాఫ్, మనం డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళైతే హ్యాపీ షర్ట్ షార్ట్ ఏదైనా వేసుకోవచ్చు. కానీ మనకు అడ్వాంటేజ్ ఉంది, కావాలంటే మనం వాళ్ళ షర్ట్లు వేసుకోవచ్చు, కానీ వాళ్ళు మనలా చీరలు కట్టుకోలేదు. సో దీంతో మనం ఇక గేమ్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి. సో సెకండ్ రౌండ్ గురించి తెలుసుగా. ముందుగా చాందిని వచ్చి. ఓకే, సో చాందిని ఆల్ ది బెస్ట్. ఓపెన్. ఒకటే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ సంటే తెచ్చా, జపాನಲ್ಲಿ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం పక్కా టైం అప్. చెప్పు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం. రైట్ ఆన్సర్. కేసీఆర్ గారు తెలంగాణ సీఎం. రైట్ ఆన్సర్. కేజ్రీవాల్ ఢిల్లీ. రైట్ ఆన్సర్. ఆదిత్య ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్. విజయ్ రూపాని గుజరాత్. రైట్ ఆన్సర్. తర్వాత మళ్ళీ సెట్ చేసావు. వెరీ వెల్ డన్. సో 5 మ్యాచెస్ అయ్యాయి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే డ్రాప్ బాక్స్ కిన్నో గిరాక్ 3 గ్రాముల బంగారం నీకే. థ్యాంక్ యూ. కిర్రాకు పుట్టించాలే. నెక్స్ట్ హైందవి. సో 90 seconds ఉన్నాయి. యూ క్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓపెన్. చుట్టూ
ఓకే చెప్పు. శ్రీమంతుడు. శ్రీమంతుడు బిల్గేట్. యా, ఆయన రిచ్ శ్రీమంతుడు అని. రైట్ ఆన్సర్. ఆర్య వరుడు. హీరో ఆర్య. వెల్ డన్. అండ్ అర్జున్ శ్రీ ఆంజనేయం. అర్జున్ మూవీ అర్జున్ యాక్ట్ చేశారు. అందులో హనుమంతుడిలా చేశారు. రైట్ ఆన్సర్. అండ్ ఒక్కడు మహేష్ బాబు. వెరీ వెల్ డన్. అండ్ అల్లు అర్జున్. సూపర్ అబ్బా. నీకు మాత్రం నిజం చెప్పాలి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండింది, బట్ 20 సెకండ్స్ బ్యాలెన్స్ ఉన్నా కూడా ఫినిష్ చేశారు. వెరీ గుడ్. 5కి 5 మ్యాచెస్ అంటే 3 grams గోల్డ్. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు లక్ష్మలు 3 grams గోల్డ్ గెలిచేసుకున్నారు. సూపర్ గోయింగ్. యా కమ్. ఓకే నెక్స్ట్ తన్మయ్ ఆడే ముందు నాకు డౌట్ వచ్చింది. పుకార్లంటే మనుషులు అన్నాక బోల్డంత ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు బాగా చిరాగేస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ కొన్నిటికి అబ్బాయి నిజమైతే బాగుండు అని అనిపిస్తుంది. అలా మీకు అనిపించిన పుకార్లు ఏవి? నరేంద్ర మోడీ గారు రాసే ప్రతి ఇన్స్పైరింగ్ స్పీచ్ రాసింది నేనే అన్న రూమర్ వస్తే సూపర్గా ఉంటుంది. మరి నీ గురించి వచ్చిన ఏదైనా రూమర్ ఉందా దట్ నిజమైతే బాగుంది? నిజం కాదు బట్ ఆ టాక్ వచ్చింది, అలాంటి టాక్ ఏమైనా ఉందా? శౌర్య నా దగ్గరికి వచ్చి విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడని. ఆ టాక్ వస్తే బాగుండు. ఓకే, బాగుంది బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హైందవి. ఎలాంటి రూమర్ వస్తే బాగుంటుంది అంటే లైక్ రీసెంట్గా అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది కదా, సో హైందూ వల్లనే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందంట. ఇంకా వెళ్ళవలేదా నీకు? మ్యారీడ్ బట్ ఏమంటో విన్నారా? తన్మయ్ నీకు? మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ CEO నేనే. మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ CEO తన్మయ్ అని ఒక బ్రేకింగ్ న్యూస్ రావాలి. యా, అది రూమర్ నిజం అవ్వాలంటావు. సూపర్ అసలు. ఓకే, బాగున్నాయి బా. వీళ్ళు అసలు డ్రీమ్ బిగ్ అన్నదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నారు. వచ్చే తన్మయ్ ఇదా. ఓపెన్. చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్. లాస్ట్ మినిట్ చేంజెస్ వల్ల చాలా బతికిపోయి అనిపిస్తోంది నాకు. చెప్పబా. గాలిపటం ఆకాశం. ఆకాశంలో గాలిపటం ఎగరవేస్తాం. గాలిపటం పాట సినిమా అది కూడా ఉన్నాడు కదా, అది గరం సినిమా కూడా చేశాడు కదా కదా. సో అందుకే గాలిపటం ఆకాశం రైట్ ఆన్సర్. తర్వాత ఆనందం వినోదం. ఆనందం అంటే అర్థం వినోదం. పర్యాయ పదాలు అంటారు కదా. ఓ నీకు తెలుగు వచ్చా? ఎంత ఆనందం ఉందో. పర్యాయ పదం అనే పెద్ద తెలుగు పదం నేర్చుకున్నాం. సూపర్ అబ్బా. రైట్ ఆన్సర్. కానీ థ్యాంక్ యూ. తర్వాత శ్రీకాంత్ సరైనోడు, అది అల్లు అర్జున్ బాబాయి లాగా చేశారు. రైట్ ఆన్సర్. 3 రైట్ మ్యాచెస్. గరం ఆది ఎన్టీఆర్ నిన్ను చూడాలని ఫస్ట్ సినిమా. సూపర్. 5కి 5 మ్యాచెస్. అబ్బా ఈ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ వచ్చిందబ్బా. ఆల్ 3 ముగ్గురికి 3 లక్షలు. సెకండ్ రౌండ్ లో ఆల్ 5 మ్యాచెస్ చేసి 3కి 3 గ్రాములు గెలుచుకున్నారు. మీరే ఫస్ట్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యు. ఓకే, సెకండ్ రౌండ్ పూర్తవ్వాలంటే మనం టాస్క్ చూడాలి. ఈ రోజు టాస్క్ ఏమిటంటే బేసిక్ గా పెళ్లి చూపులు. ఆ టైంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు బయట బోల్డని చెప్పుకున్నా లోపల వేరేలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ లోపల మాటలు బయట వినబడితే ఎలా ఉంటాయి అది మీరు స్కిట్ రూపంలో చేసి నవ్వించండి. ఓకే, కమాన్. పెళ్లి
వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసింది. మీరే కదా పెళ్లి కొడుకు? మీరెవరు మధ్యలో గెస్ట్ పాత్ర? నేను పెళ్లి కూతురు తండ్రినండి. ఓహో ఓకే ఓకే కూర్చోండి, నేను ఇప్పుడే పెళ్లికి మా అమ్మాయిని ఓకే ఓకే టైం అవుతుంది, పెళ్లి కూతురు రావట్లేదేంటి? వాట్సాప్ లో చాటింగా? మీకు కంఫర్టబుల్ గానే ఉందిగా? లేదండి, ఏమన్నా తిండి తింటాను. ఓకే ఓకే పంపిస్తాను, పెళ్లి కూతురు కూడా పంపిస్తాను. ఎంతసేపు రా బాబు? మీరు ఒక్క నిమిషం. ఓకే బాగానే ఉన్నాయని చూసుకుంటా. ఇప్పుడే పెళ్లి కూతురు తెస్తాను. తండి. అమ్మ త్రిబ్లెక్స్ లక్ష్మి అమ్మ. పర్లేదు పర్లేదు, సిగ్గుపడుతు, మొహమాటం లేదు, కూర్చో. నీ మొహానికి మొహమాటం కూడా. ఏమన్నారు? పర్లేదు అమ్మా, చాలా హ్యాపీగా అనిపించింది. కాలేసుకోమ్మా. అన్నట్టు మీ పేరేంటండి? నా పేరు చెప్పలేదండి మా నాన్న. త్రిబ్లెక్స్ లక్ష్మి అండి. త్రిబులెక్స్ లక్ష్మ అంటే పెళ్ళైనాక త్రిబులెక్స్ సోప్లకు నన్ను ఉతికేద్దాం ఆహా, అలా కాదండి. త్రిబ్లెక్స్ సోప్ ఉతికితే బట్టలు ఎంత తెల్లగా వస్తాయి, మా అమ్మాయి కూడా అంత తెల్లగా ఉంటుందని. ఓకే ఓకే. ఇందుకు నా పేరు అడగరా? చెప్పండి మీ పేరు. నా పేరు ఆనంద్. ఆనంద్ అంటే? ఆనందాన్ని ఎవరు కోరుకోరు, అందుకే అందరు నన్ను కోరుకుంటారు. చాలే. అసలే మా అమ్మాయి తల్లి లేని పిల్లండి, కొంచెం జాగ్రత్తగా. అదేంటి టెస్ట్ ట్యూబ్ బేబీయా నాలాగా? ఏంటండి అంటే మీరు టెస్ట్ బేబీనా? ఏ కాదా, అనుకోకూడదా? ఓహో, అలా అనుకోమంటారా? ఓకే ఓకే. ఇంతకు మీరేం జాబ్ చేస్తారండి? నేను బేసిక్గా అడ్మిన్ అండి. ఎందులో? వాట్సాప్ గ్రూప్లో. అది కాక సేవ్ చేస్తుంటాను. ఏం చేస్తారు? ఫైర్ డిపార్ట్మెంటా మీరు? అయ్యో కాదండి, వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలు. మీ మొహానికి పెళ్లి చూపులు కూడా. అన్నట్టు మీరేం చేస్తుంటారు? నేనా? అన్ని చదువుతుంటానండి. ఏం చదువుతుంటారండి? బేసిక్ గా ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరు స్టేటస్ చదువుతుంది. ఓరిది నేషాలు. మీ మొహానికి నేనే ఎక్కువ. మీరు ఇంకా ఇప్పుడు ఎక్కడ సెటిల్ అవుతారండి పెళ్ళైన తర్వాత? ఇండియానా, అవుట్ ఆఫ్? ఇండియా చాలా హాటర్ ప్లేస్ అండి, సో స్విట్జర్లాండ్ అక్కడ వెళ్తాను. మీ మొహం చూస్తే ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళు నథింగ్. అదే కరెక్ట్ అంటున్నాను. ఒకసారి మీ క్యాప్ తీసి పెడతారా? హలో, దిస్ ఇస్ ఒరిజినల్ అండి. ఒరిజినల్ అంట, పర్లేదు కదా? మీ అమ్మాయికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయండి? అన్నీ వచ్చండి. వేడినీళ్ళు బాగా కాస్తాను, తెలుగు బాగా చేస్తాను. వాట్ క్వాలిటీస్. ఇంకా మీకేమైనా కావాలండి? ఇంతకీ నేను మీకు నచ్చానో లేదు చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా, చూసుకోండి. ఓరి బాబోయ్, బాగుందమ్మా, సూపర్. ఈ జనరేషన్ ఇలాగే ఉంది, బాగా చూపించారు కళ్ళకు కట్టినట్టు. సూపర్. సో మరి దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందాం. అండ్ దట్ ఈస్ కంగ్రాచులేషన్స్. మరి సెకండ్ రౌండ్ కి సంబంధించిన SMS క్వశ్చన్ కూడా చెప్పినా. ఓకే, మీ ప్రశ్న ఏమిటంటే, యోగి ఆదిత్యనాథ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అండ్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. మీరు SMS పంపాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సూపర్ హిట్ డైలాగ్ తో రౌండ్ పెట్టాం కాబట్టి ఒక సూపర్ హిట్ డైలాగ్ తో స్టార్ట్ చేస్తాం. కానీ ఈరోజు సరదాగా ఒక సూపర్ హిట్ డైలాగ్ ని తెలుగులో దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పండి. ఓకే, స్టార్టింగ్ విత్ చాందిని. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తాన్ని దత్తత తీసుకుంటా. వాడు వాడు వీడు వాడు ప్రతి ఒక్కడిని. ఇంగ్లీష్లో: ఐ డోంట్ స్పేర్ ఎనీవన్, యూ 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 ఆల్ ఆర్ ఇన్ మై ఆర్ఫనేజ్. ఆన్ మై ఆర్ఫనేజ్ అంటే ఇన్ మై ఆర్ఫనేజ్. ఇన్ మై ఓకే ఓకే, నెక్స్ట్. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. దీన్ని ఇంగ్లీష్లో నో టైమ్ మై డియర్ ఫ్రెండ్, హోస్టేజ్ ఆర్ బ్యాండేజ్. హోస్టేజ్ ఆర్ బ్యాండేజ్. ఓకే, నెక్స్ట్. పొగరు నా ఇంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది. Arrogance is my motherland and heroism is my homeland. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు. మరి గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా? ఎస్.
ఫస్ట్ చాందీ కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. కళ్యాణ్ రామ్, క్రిష్, రైట్ ఆన్సర్. విజయశాంతి, రైట్ ఆన్సర్. గాంధీ గారు, రైట్ ఆన్సర్. అయ్యో, తమలపాకు, రైట్ ఆన్సర్. వరుణ్ సందేశ్, రైట్ ఆన్సర్. బటర్ఫ్లై, రైట్ ఆన్సర్. పంది, రైట్ ఆన్సర్. ఏ సైజులో ఉంది అది? అమ్మా, ఆల్రెడీ అంత తిన్న సైజులో ఇంకా తింటూనే ఉంది అది. సో అప్ టు 8 3 గ్రాముల బంగారం, 1 గ్రాము డ్రాప్ బాక్స్. పాపం చాలా సేపు నుంచి దాహంగా ఉంది, ఇచ్చేద్దామని ఇచ్చేసావా? ఓకే, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కానీ నువ్వు సంపాదించిన ఈ 3 గ్రాముల బంగారం ఇవ్వాలంటే నాట్యం చేసి మెప్పించు. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధావాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. అబ్బాయి ఎంత బాగా చేసావు, చాలా అట్రాక్టివ్ గా పర్ఫామ్ చేసావు. వెరీ గుడ్. మూవింగ్ ఆన్, నెక్స్ట్ హైదవి కోసం ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆసిమ్, రైట్ ఆన్సర్. మధురై టెంపుల్, సోనియా గాంధీ, రైట్ ఆన్సర్. బర్డ్, బర్డ్, గవల్, రైట్ ఆన్సర్. తంగిల్ బర్ని, రైట్ ఆన్సర్. అండ్ క్యారమ్స్, రైట్ ఆన్సర్. క్యారమ్ బోర్డ్, క్యారమ్ బోర్డ్, సిద్ధార్థ్, రైట్ ఆన్సర్. 7 రైట్ ఆన్సర్. సో అప్ టు 8 3 grams gold నీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఫర్ తన్మయ్, ఆల్ ది బెస్ట్. నీ కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. గౌతమి, ఓకే, వైజాగ్, రాశి, రైట్ ఆన్సర్. బ్రెడ్, రైట్ ఆన్సర్. వంశీ, రైట్ ఆన్సర్. సుమన్, రైట్ ఆన్సర్. సన్నాయి, నో, లోకలి, శ్యామ్లీ, రైట్ ఆన్సర్. రితిక్ రోషన్, రైట్ ఆన్సర్. అబ్బా, బాగా మీరు ముగ్గురు చేతిలో చేసుకుని నడుస్తున్నారు. 7 రైట్ గెసెస్ అంటే నీకు కూడా 3 గ్రాముల బంగారం. బికాస్ అప్ టు 8 3 grams gold. కంగ్రాచులేషన్స్. 3 grams gold నీకు, 1 gram డ్రాప్ బాక్స్ లో. కంగ్రాచులేషన్స్. ఇచ్చేస్తాను మరి. డాన్సర్ చేస్తారు నువ్వే కదా. మ్యూజిక్.
టైటిల్ కోసం ఎవరు ఎలా పోటీ పడతారో తెలియాలంటే టాస్క్ ఏంటో తెలియాలి. ఈ టాస్క్ ఎవరైతే బ్రహ్మాండంగా పూర్తి చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ కూడా ఇవ్వబడుతుంది. సో ఆ టైటిల్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ గెలవాలంటే మీ టాస్క్ ఏమిటంటే మ్యూజికల్ చైర్స్. ఓకే, కమ్ ఆన్. Your time starts now. Music. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే. అబ్బా అబ్బా. ఓకే, సారీ. అయ్యో ఐదవి, సారీ, కొంచెం లేట్ అయిపోయావు. నో ప్రాబ్లం, బ్యాక్ టు యువర్ పోడియం. ఓకే, సో ఇప్పుడు సింగిల్ చైర్ చాందిని అండ్ తన్మయ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ అండ్ మ్యూజిక్. తీసుకో అని వెళ్ళిపోయింది కూర్చోబోతే. కంగ్రాచులేషన్స్ చాందిని. వెల్ డన్. సో చాందిని కూర్చోమ్మా. ఓకే, సో కంగ్రాచులేషన్స్ చాందిని. థ్యాంక్ యూ. నీకు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ కూడా. థ్యాంక్ యూ. అండ్ దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. మరి థర్డ్ రౌండ్ తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఎంత బంగారం ఉందో అంత బంగారం కన్ఫర్మ్ గా మీ ఇంటికి తీసుకెళ్తారు. మీ ఇంటిని బంగారం చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్. అండ్ ఫస్ట్ టైం డ్రాప్ బాక్స్ లో ఇంత తక్కువ అమౌంట్ ఉంది. డ్రాప్ బాక్స్ లో 4th రౌండ్ కి వెళ్ళేది కేవలం 5 గ్రాముల బంగారమే. బట్ ఆ 4th రౌండ్ కి వెళ్తున్నది none other than చాందిని. కంగ్రాచులేషన్స్. ఆ 8 గ్రాములకి డ్రాప్ బాక్స్ లో ఉన్న 5 గ్రాములు జత అవుతాయా లేదా అని తెలియాలంటే మనం 4th రౌండ్ ఆడాలి. అంతకంటే ముందు మనం సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దాం. There you go. Congratulations. అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే కైలాసగిరి ఏ నగరంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి తిరుపతి అండ్ ఆప్షన్ సి విశాఖపట్నం. మీరు సమాధానం పంపించవలసిన చిరునామా ZTGR టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. అండ్ అలాగే వీకెండ్ లక్ష్మి SMS క్వశ్చన్ కూడా నేను ఈ రోజే అడగబోతున్నాను. ఇప్పటి వరకు అంటే ఈ ఎపిసోడ్ అవ్వక ముందు వరకు వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్ లో 22 గ్రాముల బంగారం ఉంది. కంపారిటివ్లీ తక్కువే, బట్ అది కూడా ఒకరికే వెళ్ళబోతోంది. అది వెళ్ళాలంటే SMS క్వశ్చన్ ఏంటో నేను ఈరోజు అడుగుతాను. బి అలర్ట్ అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ఫైనల్ రౌండ్. రాజుగారి గది. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు మాక్సిమం అమౌంట్ అక్కడ ఉంది, ఇక్కడ తక్కువ అమౌంట్ ఉండేది. ఈ రోజు కొంచెం ఉల్టా జరిగింది. మీ దగ్గర ఆల్రెడీ 8 గ్రాముల బంగారం మెజారిటీతో మీరు లాస్ట్ రౌండ్కి వచ్చేసారు. కానీ డ్రాప్ బాక్స్ లో కేవలం 5 గ్రాముల బంగారం ఉంది. కానీ అది తోడైతే మీరు ఇంటికి 8 + 5 13 గ్రాముల బంగారం తీసుకెళ్తారు. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ లో కనుక చెప్పగలిగితే, సెకండ్ ఛాన్స్ లో చెప్తే 50% పోతుంది. అంటే మీ దగ్గర ఉన్న 8 గ్రాముల బంగారం ప్లస్ 2.5 గ్రాముల బంగారం, అంటే 10.5 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తారు. అది కూడా చేస్తే ఓకే, చేయలేకపోతే 8 గ్రాములతో సరిపెట్టుకోవాలి. ఓకే, సో 8కి ఎంత ఆడైనా ఎక్కువే కాబట్టి ఆ రకంగా ఆలోచించి మీరు ఏ డోర్ వెనకాల ఉందో చెప్పాలి. అది చెప్పే ముందు నేను నా పని చేసేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లెట్ మీ గో టు రాజుగారి గది.
జస్ట్ 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువతో లాస్ట్ రౌండ్కి వచ్చేసింది చాందిని. సో ఏ డోర్ నెంబర్ చెప్తుందో ఏమిటో. ఇప్పటి వరకు కష్టపడి ఆడావు, ఇది నీ అదృష్టంతో ఆడాలి. సో తొందరపడకూడదు, ఆలోచించుకో. టేక్ యర్ టైం. సో చాందిని రెడీయా? Yes. ఏ డోర్ నెంబర్? 3. Door number 3. డోర్ నెంబర్ 3. షో Yes. It's my favorite number. ఫేవరెట్ నెంబరా, లక్కీ నెంబరా? Randu. ఓకే, సో మీ లక్కీ నెంబర్ అంటున్నారు, ఫేవరెట్ నెంబర్ అంటున్నారు, డోర్ నెంబర్ 3. ఇంకా ఎక్కువగా అడగకూడదు, బట్ గుర్తు చేస్తున్నాను, నేను ఒకసారి ఫ్రీజ్ చేశానంటే మళ్ళీ ఇంకోసారి తిరిగి తీసుకోవడం ఉండదు, సెకండ్ ఛాన్సే ఉంటుంది. సో అలా సెకండ్ ఛాన్స్ వచ్చిందంటే సగం బంగారం పోతుంది. సో ఐ యు షో? Yes. డోర్ నెంబర్ 3. Yeah. ఓకే, మరి ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. సో డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ అయిపోయింది. ఓపెన్ చేద్దామా? Yes. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. చేతిలో డబ్బులు పోయనే అయ్యో. బ్యాడ్ లక్. డోర్ నెంబర్ 3 వెనకాల డ్రాప్ బాక్స్ లేదు. ఛాన్స్ 1 పోయింది. ఇంకో ఛాన్స్ ఉంది, లాస్ట్ ఛాన్స్. కానీ ఈ ఛాన్స్ తీసుకుంటే 50% నీకు, 50% వీకెండ్ లక్ష్మికి. ఆల్రెడీ ఈరోజు లాస్ట్ డే, ఈ వారంలో వీకెండ్ లక్ష్మి ప్రశ్న అడగబోతున్నాను. వీకెండ్ లక్ష్మి కోసం 22 గ్రాముల బంగారం ఆల్రెడీ ఉంది. దానికి తోడు 2.5 గ్రాములు అయితే కంపల్సరీ వెళ్తున్నాయి. Yeah. ఈ డోర్ నెంబర్ రైట్ అయితే 2.5 గ్రాములే ఉంటాయి. ఈ డోర్ నెంబర్ రాంగ్ అయితే 5 గ్రాములు అయిపోతాయి, వెళ్ళిపోతాయి వీకెండ్ లక్ష్మి. సో జాగ్రత్త, ఆలోచించి చెప్పు. Door number 1. డోర్ నెంబర్ 1. వన్స్ అగైన్ నా జాగ్రత్తలో నేను అడుగుతున్నాను. షో ఒకసారి చెప్పేస్తే దీని తర్వాత థర్డ్ ఛాన్స్ లేదు. సో ఫ్రీజ్ చేయమంటావా? Okay. ఆల్ రైట్, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1. సో డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేసాము, చూసేద్దామా? డోర్ నెంబర్ 1 ఓపెన్ చేసే ముందు హైందవి, వాట్ యూ థింక్? డోర్ నెంబర్ 1లో ఉందా, డోర్ నెంబర్ 2లో ఉందా? డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1 అనుకున్నావా? వాట్ అబౌట్ యూ తన్మయ్? Door number 2. డోర్ నెంబర్ 2ఆ? సరే, మరి ఏ డోర్ నెంబర్ ఓపెన్ చేయను? Door number 1. ఓకే, మరి చాందిని అనుకున్నట్టు లెట్స్ ఓపెన్ డోర్ నెంబర్ 1. సో చాందిని 8 గ్రాముల బంగారం ప్లస్ 2.5 గ్రాముల బంగారం, మొత్తం 10.5 గ్రాములతో ఇంటిని బంగారం చేసుకున్నా. కంగ్రాచులేషన్. Thank you. ఓకే, మీ ఇద్దరు కూడా వచ్చేస్తే బాయ్ చెప్పేద్దాం. సో ఇవాళ ఇక్కడ వచ్చి ఆడిన లక్ష్ములు చాలా అద్భుతంగా ఆడారు. సెకండ్ రౌండ్ లో అసలు డ్రాప్ బాక్స్ లో ఒక్క బంగారు కాయిన్ కూడా వెళ్ళనివ్వలేదు. థర్డ్ రౌండ్ లో ముగ్గురు కలిసి తలొక గ్రామ్ బంగారం డొనేట్ చేశారు. చాలా తక్కువ బంగారం, 5 గ్రాముల బంగారంలో ఒకే ఛాన్స్ లో చెప్పుంటే మొత్తం వెళ్ళిపోయేది చాందినికి. బట్ సెకండ్ ఛాన్స్ కాబట్టి మరి థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందామా? ముందుగా there you go, congratulations. ఈ రోజు వీకెండ్ లక్ష్మికి అడగాల్సిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి, ఆ లక్కీ విన్నర్ కి 22 22 ప్లస్ 2.5 24.5 గ్రాముల బంగారం సొంతం అవుతుంది. మరి ఆ వీకెండ్ లక్ష్మికి SMS క్వశ్చన్ తో నేను రెడీగా ఉన్నాను. మీరంతా రెడీయా? ఫోన్స్ పట్టేసుకున్నారు కదా? అండ్ హియర్స్ ద క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారికి ఎన్నవ సినిమా? యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ 125, ఆప్షన్ బి
100, ఆప్షన్ సి 150. మీరు పంపాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ వీకెండ్ లక్ష్మి SMS క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపిన ఆ లక్కీ విన్నర్ కి 24.5 గ్రాముల బంగారం సోమవారం రోజు నేను అనౌన్స్ చేయబోతున్నాను. మరి వెంటనే సెండ్ యువర్ SMSs, I'll be waiting. ఓకే, మరి ఇది ఇవాల్టి గోల్డ్ రష్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుస్తాను. Until then all of you keep waiting for me. Bye bye.